హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము తోటకూర టమాటా పచ్చడి చేసుకున్నామండి. అందుకని నేను కళాయి పొయ్యి పెట్టి నూనె పోసి 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం లైట్ గా వేపుకుందాం మనము. ఇవ్వండి, పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా, మనము ప్లేట్ లో తీసేసుకుందామండి. ఇవ్వండి, ఇలాగా ప్లేట్ లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాం కదండి, అదే కళాయిలో తోటకూర కూడా వేస్తున్నానండి. ఈ తోటకూరలో నీరంతా దిగిపోయే వరకు, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. నేను తోటకూర 2 కట్టలు తీసుకున్నాను, కట్ చేసి శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ తోటకూర కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. మూత పెట్టేద్దామండి. ఇంకోండి, 2 నిమిషాలు అన్నాం కదా, చూడండి తోటకూర అంతా ఎలా వేగిపోయిందో. ఇలాగా నీరు లేకంటే వేగిపోవాలండి. ఇప్పుడు మనం ఇది మళ్ళీ ఇంకో ఆ పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదండి, అదే ప్లేట్ లో తీసేసుకుందాము. ఇంకోండి, తీసేస్తున్నాను. ఇప్పుడు మనం తోటకూర తీసేసుకున్నాం కదండి, అదే కళాయిలో మళ్ళీ నేను ఒక 5 టమాటాలు, చిన్న సైజు 5 టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసేసుకున్నాం కదా, ఒక 3 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాము. చూడండి, వేసేసాను కదా, మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి, టమాటా మగ్గి లోపల మనం ఇవి దంచుకుందామండి పచ్చడి. ఈ పచ్చిమిరపకాయలు, ఈ తోటకూర కలిపి మనం దంచుకుందాం ఇప్పుడు. ఇంకోండి, వేసేసాను కదా, కొంచెం దంచుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు, తోటకూర బాగా కొంచెం మెత్తగా ఇలా దంచుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు మనము తీసి పెట్టుకున్నానండి, ఒక స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను. ఒక ఎల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే నేను చిన్నది నిమ్మకాయ సైజు చింతపండు తీసి నానబెట్టానండి, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసాం కదండి, మనం మొత్తంగా ఇవి దంచుకుందాం. ఇంకోండి, ఈ టమాటా కూడా మగ్గిపోయింది చూడండి, 3 నిమిషాలు అన్నాం కదా, మగ్గిపోయింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆపేసుకొని తోటకూర దంచుకున్నాం కదండి, అందులో వేసేసుకుందాం. ఇంకోండి, చూడండి తోటకూర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అన్ని ఇలా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు మనము ఈ మగ్గిపోయిన టమాటా కూడా మనం ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంకోండి, నేను రుచికి సరిపడిన కళ్ళుప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం పచ్చిమిర్చి దంచేసుకుందాం. చూడండి, ఇలా నలిగిపోయింది కదా టమాటా. ఇప్పుడు మనం ఇది మొత్తం ఇలాగా కలిసిలాగా స్పూన్ తో కలుపుకుందామండి. చూడండి, ఇలా మొత్తం ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక 2 నిమిషాలు కొంచెం దంచుకుందాము. మొత్తం కలిసేసిపోయేలాగా ఇలాగ 1 నిమిషం పాటు దంచేసుకుంటే సరిపోద్దండి. పోపు వేసేసుకోవాలి మళ్ళీ. ఇంకోండి, నలిగిపోయింది కదా, చూడండి ఇలా నలిపోవచ్చు చాలు. కొంచెం వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం కరివేపాకు కలిపి మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి ఈ పచ్చడి. ఇంకోండి, పచ్చడి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను, నూనె వేస్తున్నానండి. ఇంకోండి, 2 స్పూన్లు నూనె వేసాను. ఇంకోండి, 1 చెంచా పచ్చెనపప్పు వేస్తున్నాను, 1 చెంచా గుళ్ళు మినపప్పు వేస్తున్నానండి, ఒక 1/2 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా జీలకర్ర. ఇవ్వండి, వేసుకున్నాం కదా, కలుపుతున్నానండి. అలాగే ఒక 8 ఎల్లుల్లిపాయ రెంజలు కూడా వేస్తున్నానండి. కొంచెం వేపుకుందాం ఇవి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలండి ఈ పోపు. ఇవ్వండి, కొంచెం పోపు వేగిపోయింది కదా, అవి వెల్లుల్లిపాయలు అయ్యి. ఇప్పుడు 3 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవ్వండి, మొత్తం వేగిపోయింది కదా, ఇంక పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మనము ఇందులో ఈ పచ్చడి నూరు పెట్టుకున్నాం కదండి, ఈ పచ్చడి కూడా నేను వేసేస్తున్నాను ఇందులోనే. ఇవ్వండి, వేసేసిన తర్వాత ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలండి. ఏమన్నా పచ్చివాసన ఉన్నా పోతుంది.
ఇంకోండి ఇప్పుడు మనం ఇది మొత్తం ఇలా కలిసిలాగా కలుపుకుందాం. చూడండి మొత్తం పోపు కలిసిపోయింది కదా. ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనము స్టవ్ ఆపేసుకుందామండి. ఇవ్వండి ఇంకా అయిపోయింది కదా, మనము స్టవ్ ఆపేసుకుందామండి. ఇలా చేసుకుంటే ఈ టమాటా తోటకూర పచ్చడి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటది. వర్షాలు పడుతున్నాయి కదండి, అప్పుడప్పుడే వేడి వేడి అన్నం వండుకొని ఒక చుక్క నెయ్యి చుక్క వేసుకొని తింటుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి పచ్చడి. తోటకూర టమాటా పచ్చడి సూపర్ గా ఉంటది. పచ్చిమిరపకాయలు వేసి చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, తోటకూర టమాటా పచ్చడి ఎలా ఉంటది అన్నది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది.